So I'm sharing my screen and I'm going into the folder that is React.js. So React.js. Okay, and this is the first tab, and this is the React.js. This is the folder, and this is the app name. Okay, so I have entered the first tab. Okay, so I have entered into the first Right. tab, then removing the path. Okay, so cmd space enter. Next code space dot, and we are entered into the this folder is opened within the VS Code. Okay, so after that I click on Control plus J, so the terminal is opened, and in the app level we are in the first app level, and the terminal is also in the first app level. Okay, so I am just running the command npm start. Okay, so the app is runs within the browser. Okay, so previously another app is running in my local, so I'm just closing this app, or else you can just, if you want to run multiple projects, and then you can click Y. Okay, you are clicking on Y, then the it is automatically runs within the 3001 port. Okay, so this is already runs within the 3001 port. Okay, so we are entered into the hello world. Okay, so I'm going into the folder structure. First of all, I'm going into the folder structure, and ఈ ఫోల్డర్ లో ప్రజెంట్ వచ్చేసి నోడ్ మాడ్యూల్స్ అని ఉంటాయి. ఓకే, సో నోడ్ మాడ్యూల్స్ అనేవి మనకు దేనికి యూజ్ అవుతాయి అని అంటే, ఈ అప్లికేషన్ అనేది మనం క్రియేట్ చేసామా, క్రియేట్ చేయలేదు. ఓకే, సో మనకు కావాల్సిన డిపెండెన్సీస్, మనకు కావాల్సిన రిక్వైర్డ్ లైబ్రరీస్ ఏవైతే ఉంటాయో, ఆ రిక్వైర్డ్ లైబ్రరీస్ అనేవి మనం ఈ నోడ్ మాడ్యూల్స్ లోపల యాడ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ బాబెల్ అనేది ఉంది. సో బాబెల్ అనేది దేనికి యూజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సెర్చ్ ఫర్ ది బాబెల్, యూజ్ ఆఫ్ బాబెల్ ఇన్ రియాక్ట్. This is the transpiler. Okay, so this is the transpiler, and use enti. So Babel is essential JavaScript compiler, so it is the compiler and transpiler. So it is transform the data from so JSX to JavaScript code, and compatible version of JavaScript that can be run in any browser. Okay, use it to convert modern JavaScript code and use the JSX syntax into a background compiler. So background compiler లో మనం రియాక్ట్ లో వచ్చేసి ఓన్లీ JSX syntax మాత్రమే యూజ్ చేస్తామని చెప్పాం, రైట్? బట్ మనం రాసే కోడ్ అంతా జావాస్క్రిప్ట్. బట్ జావాస్క్రిప్ట్ రాసినా గానీ అది బ్రౌజర్ కు రియాక్ట్ అప్లికేషన్ కి తెలిసిందల్లా ఓన్లీ JSX మాత్రమే తెలుసు. ఓకే, సో JSX మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ నేను యాప్.js లెవెల్లో, సో దిస్ ఈస్ ద జేఎస్ ఫైల్, రైట్? సో జేఎస్ ఫైల్ లోపల నేను ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతా, బట్ ఫంక్షన్ లో నేను ట్యాగ్ అనేది క్రియేట్ చేస్తా. చూసారా? సో ప్రీవియస్ గా మనం రాసిన లాజిక్ ప్రకారం ఏం రాసాం? సో రిటర్న్ అన్నప్పుడు రిటర్న్ సమ్ కానీ, లేదంటే ఏదైనా వేరియబుల్స్ కానీ, లేదంటే ఏదైనా స్టేట్స్ కు వాల్యూ అసైన్ చేయడం కానీ, సో ఇట్లాంటి ఫంక్షనాలిటీ అనేది డిఫైన్ చేసాం. బట్ ఇక్కడ మనం ఏం రాస్తాను? డైరెక్ట్ గా హలో వరల్డ్ అని ట్యాగ్ లో ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేస్తాను. ఓకే, సో ఇట్లా డైరెక్ట్ గా మనం రాసినప్పుడు ఏమవుతుంది? సో బాబెల్ ఈజ్ ట్రాన్స్పైల్ ద HTML to JSX. సో జావాస్క్రిప్ట్ రియాక్ట్ కి తెలిసిందల్లా ఓన్లీ JSX మాత్రమే సపోర్ట్ చేస్తుంది, బట్ ఇక్కడ మనం HTML నుంచి JSX కి కన్వర్ట్ చేయాలి. సో జావాస్క్రిప్ట్ లోపల రాసిన కోడ్ అనేది మనకు బ్రౌజర్ పైన ఎట్లా డిస్ప్లే అవుతుంది? డైరెక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ బాబెల్. ఓకే, సో ఇట్లా బాబెల్ అనేది కోడ్ ని HTML to JSX కన్వర్ట్ చేస్తుంది, అండ్ ఇది కంపైల్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ అండ్ the compiling. So that's why we are called the Babel is transpiler. Okay, so transpiler means transforming the data from HTML to JSX and compiling the data. Okay, so that's why we are calling the this Babel is the transpiler. So itla different types of values అనేటి మనం ఇట్లా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ YAML అని ఉంది, లేదంటే మనం ఏదన్నా కొత్తగా లైబ్రరీ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి అని అంటే ఏదైనా npm కానీ ఏదైనా YAML కానీ ఇట్లా యూజ్ చేసుకోవడానికి, లేదంటే Y118 అనేది మనకు ఒక లాంగ్వేజ్ కన్వర్టర్ అన్నట్టు. సో మనకు ట్రాన్స్ఫార్మింగ్ లైక్ ట్రాన్స్లేషన్స్ కోసం ఇట్లా Y18N అనే ఒక లైబ్రరీ అనేది యూజ్ చేస్తాం. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ అనేటివి మనం యూజ్ చేస్తాం. సో ఈ లైబ్రరీని మనం మాన్యువల్ గా ఏమన్నా క్రియేట్ చేసామా?
దీని రిలేటెడ్ లైబ్రరీ ఉంది, సమ్ కోడ్ అనేది ఉంది. సో ఇదంతా మనం క్రియేట్ చేసామా? చేయలేదు. ఓకే, సో నోడ్ మాడ్యూల్స్ లోపల ఉన్న కోడ్ ని మనం ఏది టచ్ చేయం. ఓకే, సో మనం ఇందులో టచ్ చేసే ఫైల్స్ అలా ఓన్లీ index.html అండ్ దీస్ ఆర్ ది సమ్ ది ఇమేజెస్. సో మనం ఆల్రెడీ ఇమేజ్ అనేది ఎక్కడ డిస్ప్లే చేసాం ప్రీవియస్ గా మనం లాస్ట్ సెషన్ లోపల. ఈ ఇమేజ్ అనేది లోడ్ అయింది, రైట్? అప్లికేషన్ క్రియేట్ చేయగానే మనకు ఆ ఫైల్స్ అనేవి రీలోడ్ అయినాయి, సమ్ యానిమేషన్స్ అనేవి యూజ్ చేయడం వల్ల. సో యానిమేషన్స్ ఇందులో index.html ఇస్ ద రూట్ ఫైల్. ఓకే, సో react.js లోపల వాట్ ఈస్ ద రూట్ ఫైల్ అని అంటే ఏదర్ index.js ఫైల్ అని చెప్పొచ్చు, లేదంటే index app.js అయినా అనొచ్చు. సో main index file is the index.js and the next one is the app.js. okay, so what is the first root file in the React application అంటే ఏమని చెప్తారు? index.html అంటారా? index.js. index.js is the root file of the React app. okay, so మనం ఇక్కడ ఒక index.html అయిన ఫైల్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత సమ్ రిలేటెడ్ HTML CSS లింక్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకున్నాం. సో మెటా ట్యాగ్స్, లింక్ ట్యాగ్స్ అండ్ వ్యూ పోర్ట్ ట్యాగ్స్. సో ఇక్కడ నేను టైటిల్ అనేది రియాక్ట్ యాప్ అనేది యాడ్ అయింది. సో రియాక్ట్ యాప్ అన్నప్పుడు మనకు టైటిల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో బాడీకి వచ్చేసరికి వీఆర్ యాడింగ్ ద డివ్ ట్యాగ్. ఓకే, సో డివ్ లో ఐడి అనేది కాన్ఫిగర్ చేశారు. ఓకే, సో ఈ ఫంక్షనాలిటీ అంతా మనం రాసామా? రాయలేదు. సో బై డిఫాల్ట్ గా మనం ఒక అప్లికేషన్ అనేది క్రియేట్ చేస్తున్నామనంటే ఆటోమేటిక్ గా రియాక్ట్ నో. ఓకే, సో npx క్రియేట్ రియాక్ట్ యాప్ అన్నప్పుడు ఆ ఫంక్షనాలిటీ అంతా క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనం క్రియేట్ అయిపోయిన యాప్ ని ఎవ్రీ ఎలిమెంట్, సో ఇక్కడ ఐడి తోటి ఎలిమెంట్ ని క్రియేట్ చేసాం. సో క్రియేట్ చేసిన ఎలిమెంట్ ని మన అప్లికేషన్ లెవెల్లో index.js అనే ఫైల్ లోపల కాన్ఫిగర్ చేసాం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ క్రియేట్ document.getElementById. ఈ document.getElementById అన్నప్పుడు ఎక్కడి నుంచి ఎలిమెంట్ వస్తుంది? ఈ రూట్ ఎలిమెంట్ అనేది index.html. yes, index.html నుంచి మనం ఈ రూట్ ఫైల్ అనేది గెట్ చేస్తున్నాం. ఓకే, సో మనకు డివ్ లోపల ఇక్కడ ఈ రూట్ అనే ఒక ఎలిమెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో react dom డాట్ క్రియేట్ రూట్. ఓకే, సో document.getElementById అంటున్నాం అండ్ ఐడి అనేది రూట్ ఇచ్చాం. సో రూట్ అనేది index.html లో ఐడికి రూట్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, సో ఇక్కడ క్రియేట్ చేసిన ఎలిమెంట్ ని గెట్ చేసి మనం చేసేదల్లా ఇక్కడ క్రియేట్ చేసిన రూట్ ఎలిమెంట్ ని గెట్ చేసి ఇక్కడ మనం రాసే ప్రతి కోడ్ ని రూట్ డాట్ రెండర్ అంటున్నాం. సో రూట్ డాట్ రెండర్ అన్నప్పుడు యాప్ ని కాల్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? index.html లో ఐడి ఇచ్చాం అండ్ ఈ ఐడి రిలేటెడ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఐడి రిలేటెడ్ ఎలిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సో ఏ అని రాస్తా. సో ఏ అని డేటా వచ్చిందా నాకు? సో ఏ డేటా రాలేదు. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఓకే, సో డేటా అనేది రాసా. సో నేను ఇక్కడ రూట్ అనేది రిమూవ్ చేస్తున్నా. సో రూట్ అనేది రిమూవ్ చేసినప్పుడు కూడా నాకు డేటా అనేది వచ్చిందా? రాలేదు. సో టార్గెట్ కంటైనర్ ఈజ్ ఏ నాట్ DOM ఎలిమెంట్. సో ఇక్కడ రూట్ అనే ఎలిమెంట్ మనం క్రియేట్ చేసాం అండ్ అక్కడ గెట్ చేసాం. సో index.js లోపల రూట్ ని గెట్ చేసాం, బట్ ఇక్కడ సోర్స్ అనేది క్రియేట్ చేయకుండా అక్కడ గెట్ చేయగలుగుతామా? గెట్ చేయలేము. ఓకే, సో దానివల్ల మనకి ఇష్యూ అనేది వచ్చింది. సో నేను ఇక్కడ ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తున్నా, యాడ్ చేస్తున్నా, ఎలిమెంట్ అనేది ట్రిగర్ అవ్వట్లేదు. ఎందుకు? మనకి index.js ఈజ్ ద రూట్ ఫైల్, రైట్? సో index.js లోపల నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా? యాప్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను యాప్ ని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సో ఏ అన్నా. సో ఏ అన్నప్పుడు ఓకే, నాకు డేటా అనేది రిఫ్లెక్ట్ అయిందా? సో రిఫ్లెక్ట్ అయింది. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు index.html లోపల ఏ రాసా. ఓకే, సో రిఫ్లెక్ట్ అయిందా? వస్తుంది బట్ పోతుంది. ఓకే, సో వాల్యూ అనేది రీఫ్రెష్ చేసిన ప్రతిసారి వస్తుంది బట్ ఆ డామ్ అనేది ప్రాపర్ గా క్రియేట్ అవ్వట్లేదు. ఓకే, సో index.js is the root file అండ్ ఇక్కడ మనం రాసిన కంటెంట్ అనేది ప్రాపర్ గా బైండ్ అయిపోతుంది. ఓకే, సో త్రిబుల్ ఏ రాసా అండ్ త్రిబుల్ ఏ బైండ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు సో ABC అని రాసా. ఓకే, సో ABC అని రాసినప్పుడు జస్ట్ సేవ్ చేశాను నేను. ఓకే, సో సేవ్ చేసా అండ్ ఇక్కడ కంపైల్ అయింది. కంపైల్ అయిపోయిన తర్వాత నేను జస్ట్ కంట్రోల్ ఆల్ట్ ట్యాబ్ క్లిక్ చేసా. సో ఈ ప్లేస్ కి రాగానే నాకు చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అయినాయా లేదంటే నేను పేజ్ రిఫ్రెష్ చేశాక రిఫ్లెక్ట్ అయినాయా?
అక్కడ చేంజ్ చేసాక ఇక్కడ రిఫ్లెక్ట్ ఎస్, చేంజ్ చేయగానే మనకి చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యాయి. సో వితౌట్ రిఫ్రెషింగ్ ద పేజ్ ద చేంజెస్ ఆర్ అప్డేటింగ్ ఆన్ ది బ్రౌజర్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ వర్చువల్ డామ్. ఓకే, సో మనం ఏదైనా ఒక ఫైల్లో చేంజెస్ అనేవి చేసామనంటే సేవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో సేవ్ చేసా నేను ఓన్లీ బీపీపీ అని మాత్రమే చేంజెస్ చేశాను. ఓకే, వితౌట్ రీలోడింగ్ ద పేజ్ ద చేంజెస్ ఆర్ అప్డేటెడ్ ఆన్ ద బ్రౌజర్ బికాస్ ఆఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వర్చువల్ డామ్. ఓకే, that is the main use of virtual DOM. So previous గా మనం డిస్కస్ చేసాం కదా virtual DOM అంటే ఏంటి. సో the virtual DOM is a copy of real DOM and it is updating the DOM of the element. సో ఎలిమెంట్ ని బైండ్ చేస్తుంది. సో వితౌట్ రీరెండరింగ్ ద పేజ్ ద ఎలిమెంట్స్ ఆర్ బైండ్స్ ద ఎలిమెంట్స్ ఆర్ అప్డేట్స్ ఆన్ ది బ్రౌజర్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ నేను app.js ని కాల్ చేస్తున్నా. సో app.js ని కాల్ చేసినప్పుడు యాప్ లోపల మనం ఏం రాసాం, యాప్ లోపల సారీ ఇండెక్స్ లోపల వీఆర్ కాలింగ్ ద యాప్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ద యాప్. సో యాప్ లోపల హలో వరల్డ్ అని కాల్ చేసాం. సో నేను యాప్ ని కాల్ చేసినప్పుడు నాకు ఏమొచ్చింది, అక్కడ యాప్ ని కాల్ చేసినప్పుడు హలో వరల్డ్ వచ్చింది. ఎట్లా వచ్చింది మనకు, ఇక్కడ index.html is the root file and the root file లోపల we are configuring this root within the index.js. okay, so react.strict mode అని యూజ్ చేసి ఈ app.js, సో react.strict mode అనేది మనకి యూజ్ అండ్ లేదంటే ఇది ప్లస్ మైనస్ అనేది నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. అండ్ సో సేవ్ చేసా అండ్ ఇక్కడ app.js అనేది కాల్ చేసా. ఓకే, సో app.js కాల్ చేసిన తర్వాత the app.changes are reflected on the browser. okay guys, ఇక్కడ వరకు క్లియరా? So we are discussing the index.html and index.js and app.js. So guys, clear అయింది ఇక్కడ వరకు అయితే కాన్సెప్ట్? ఎనీ డౌట్స్? ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు app.css అని సమ్ ఫైల్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను యాప్ కి టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేది ఇచ్చా. సో నేను ఈ app.css ని ఎక్కడ కాల్ చేసా, విత్ ఇన్ ద, సో ఇక్కడ మనకు రూట్ ఫైల్ ఏది, యాక్చువల్గా index.js అనేది రూట్ ఫైల్. సో index.css కానీ లేదంటే యాప్ కానీ లేదంటే మనకు app.css అనేది app.js లోపల కాల్ అయింది. ఓకే, సో app.css అనే ఫైల్ ని మనం ఇక్కడ సమ్ కంటెంట్ అనేది యాడ్ చేసాం. ఓకే, సో కంటెంట్ అనేది ఆటోమేటిక్ గా సెంటర్ లో ఎందుకు వచ్చింది, సో app.css అనే ఫైల్ లోపల వీఆర్ యాడింగ్ సమ్ css టు దిస్ యాప్ క్లాస్. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ అలైన్ సెంటర్ అని రాసాం కాబట్టి సెంటర్ అనేది సెంటర్ లో డిస్ప్లే అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రైట్ అనేది యాడ్ చేసాను. సో కంటెంట్ అనేది నాకు రైట్కి వెళ్ళిపోయిందా. సో ఇట్లా మనం రాసిన ప్రాపర్టీస్ అనేవి యూజింగ్ సిఎస్ఎస్ ఫైల్స్ అనేది మనం ఇట్లా యాడ్ చేస్తాం. ఓకే, సో సిఎస్ఎస్ ఫైల్ అనేది ఎట్లా లింక్ చేస్తాం అనేది చూద్దాం. సో సిఎస్ఎస్ ఫైల్ అనేది ఎట్లా లింక్ చేస్తున్నాం, ఇంపోర్ట్, సో ఇంపోర్ట్ అండ్ ఫైల్ నేమ్ అనేది నాట్ రిక్వైర్డ్. ఓకే, సో ఇంపోర్ట్, సో పాత్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసాం, app.js లెవెల్లో ఉన్న సేమ్ పాత్ లో ఉన్న app.css, రైట్. సో app.js అండ్ app.css ఈ పాత్ అనేది మనం యాక్సెస్ చేసుకున్నాం అండ్ ఆ ఫైల్ అనేది లింక్ అయిపోయింది. సో ఇంపోర్ట్ అయిపోయింది అని అంటే ఈ క్లాస్ తోటి మనకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కమెంట్ లో పెట్టాను. సో కమెంట్ లో పెట్టినప్పుడు మనకి లెఫ్ట్కి వచ్చింది అండ్ అన్కమెంట్ చేసినప్పుడు సెంటర్ లో డిస్ప్లే అయిపోయింది. ఓకే, సో మనం సిఎస్ఎస్ ఫైల్ ఈ app.css లో కానీ index.css లో కానీ మనం చేంజెస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ index.css అనేది index.js ఫైల్ లోపల కాన్ఫిగరేషన్ ఉంటుంది అండ్ ఈ యాప్ కి యాప్ అండ్ ఇండెక్స్ కి ఇండెక్స్ సపరేట్ సిఎస్ ఫైల్స్. ఓకే, సో app.test ఫైల్ అనేది నార్మల్ గా టెస్టింగ్ పర్పస్ లో ఈ యాప్ క్రియేట్ చేసాం అండ్ ఇది మేజర్ గా మనం దీన్ని టచ్ చేయం అండ్ ఈ కాంపోనెంట్ అనేది వీఆర్ నాట్ యూజింగ్ దిస్ కాంపోనెంట్. ఓకే, సో దిస్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఫైల్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది, package.json అనే ఒక ఫైల్ ఉంటుంది. సో package.json అనే ఫైల్ దేనికి యూజ్ అవుతుంది అని అంటే వీఆర్ యాడింగ్, సో సమ్ లైబ్రరీస్ కానీ సమ్ డిపెండెన్సీస్ కానీ క్రియేట్ చేసాం. సో టెస్టింగ్ లైబ్రరీ డామ్ లేదంటే రియాక్ట్ డామ్. మనం ప్రీవియస్ సెషన్ లోపల రియాక్ట్ npm ఇన్స్టాల్ రియాక్ట్ డామ్ ఇట్లా సమ్ కమాండ్స్ అనేవి యూజ్ చేసాం. సో ఇట్లా మనం క్రియేట్ చేసినప్పుడు ఏ లైబ్రరీస్ అయితే npm కమాండ్ తోటి మనం ఇన్స్టాల్ చేస్తామో
ఆ ఇన్స్టాల్ చేసిన కమాండ్స్ అన్ని ఆ లైబ్రరీస్ మొత్తం మనకు ఈ యాప్ డాట్ ప్యాకేజ్ డాట్ జేసన్ అనే ఫైల్ లోపలికి వచ్చేస్తాయి. సో వాట్ ఈస్ ద ప్యాకేజ్ డాట్ జేసన్? ప్యాకేజ్ డాట్ జేసన్ ఈజ్ ఏ లైబ్రరీ విచ్ ఈజ్ వాట్ ఆర్ ద లైబ్రరీస్ ఇన్స్టాల్డ్ ఇన్ దిస్ యాప్ అనేది ఇందులో చూపిస్తుంది. ఓకే, సో మన అప్లికేషన్ లో ఇన్స్టాల్ అయి ఉన్న లైబ్రరీస్ ని చెక్ చేయడం కోసం వీఆర్ సెర్చింగ్ ద ప్యాకేజ్ నేమ్. సో వీఆర్ సెర్చింగ్ ద ప్యాకేజ్ నేమ్ విత్ ఇన్ ద ప్యాకేజ్ డాట్ జేఎస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ బూట్ స్ట్రాప్ అనే లైబ్రరీని మన యాప్ కి ఇన్స్టాల్ చేసుకోవాలి అని అంటే సో npm ఇక్కడ కమాండ్ లైన్ లో నేను npm ఇన్స్టాల్ బూట్ స్ట్రాప్ అంట. సో బూట్ స్ట్రాప్ అనే లైబ్రరీ మనకి ఇట్లా సేమ్ ఇట్లానే బూట్ స్ట్రాప్ అని క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో మనం కమాండ్ రన్ చేసినామనంటే బూట్ స్ట్రాప్ అనే లైబ్రరీ ఇట్లా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో దాని వర్షన్. ఓకే, సో దిస్ ఇస్ ద లైబ్రరీ అండ్ దిస్ ఇస్ ద కరెంట్ వర్షన్ ఆఫ్ ద లైబ్రరీ. ఓకే, సో ఈ లైబ్రరీ యొక్క కరెంట్ వర్షన్ అనేది డిఫైన్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫోల్డర్ స్ట్రక్చర్. ఓకే, సో గైస్ క్లియర్ ఫోల్డర్ స్ట్రక్చర్. What is the root file? Index.js is the root file, and within the index.js we are calling the app.js. Okay, okay, and ఇప్పుడు మనం రీయూజబుల్ కాంపోనెంట్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం అని చెప్పాం. ఓకే, రైట్. సో రీయూజబుల్ కాంపోనెంట్స్ అనేది ఎట్లా క్రియేట్ చేస్తాం? ఓకే, సో నేను రీయూజబుల్ కాంపోనెంట్స్ అనేవి ఎట్లా క్రియేట్ చేస్తాం? ఓకే, సో రీయూజబుల్ కాంపోనెంట్స్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాం అండ్ క్రియేట్ చేసుకున్న కాంపోనెంట్స్ ని మనం ఎట్లా కాల్ చేస్తాం? ఓకే, సో ఇక్కడ నేను ఒక 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 స్కెల్టన్ అనేది డిజైన్ చేస్తా అండ్ డిజైన్ చేసిన స్కెల్టన్ ని ఫస్ట్ నేను ఆ స్కెల్టన్ ని డ్రా చేస్తా. సో నేను ఇట్లా ఒక వెబ్ బ్రౌజర్ అనుకుంటే సో నేను ఇందులో నేను ఇప్పుడు యూజింగ్ ద HTML and CSS I want to create this type of website. Okay, so ఇక్కడ మనం డిజైన్ చేసుకున్న కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని రియాక్ట్ యాప్ లో డిజైన్ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50-50% అనుకుందాం. సో 50-50% లోపల నేను కటింగ్ యాడ్ చేస్తాను. Okay, and this is the nav bar and this is the left content and this is the right menu and this is the footer. సో ఇట్లా నేను ఒక మెనూ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో ఈ మెనూ అనేది ఎట్లా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తాం, ఫస్ట్ app.js లోపల I will create the one div tag. Okay, so div tag లోపల సో I will add the nav bar. Okay, సో nav bar అన్నప్పుడు మనకు nav bar అనేది క్రియేట్ అయిపోయిందా? సో nav bar అనేది క్రియేట్ అయిపోయింది. సో nav bar యొక్క విడ్త్ అండ్ హైట్ అనేది ఫిక్స్ చేద్దాం. ఓకే, సో స్టైల్ అనేది ఎట్లా యాడ్ చేస్తాం మనం? సో హౌ యు ఆర్ యాడింగ్ ద స్టైల్ అని అంటే సో ఇక్కడ నేను స్టైల్ అనే ఒక ట్యాగ్ తీసుకుంటున్నా. ఓకే, సో స్టైల్ అనే ట్యాగ్ తీసుకొని ఈ nav bar కి సమ్ స్టైల్ అనేది యాడ్ చేస్తాం. సో ఎట్లా యాడ్ చేస్తాం? సో ఒక ఆబ్జెక్ట్ లోపల సో నేను స్టైల్ అని డిఫైన్ చేస్తున్నానంటే నేను 2 టైప్స్ లో యాడ్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టైల్ అనేది యాడ్ చేస్తున్నా. సో కాన్స్టెంట్ స్టైల్. ఓకే, సో స్టైల్ అనేది క్రియేట్ చేస్తున్నా అండ్ హెడర్ యొక్క స్టైల్ అనేది ఎట్లా యాడ్ చేద్దాం అనుకుంటున్నానంటే నేను సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్ ఇస్తాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ లో C అనేది క్యాపిటల్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ నార్మల్ HTML లో మనం ఎట్లా రాసేది బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ ఇట్లా రాసేది. బట్ ఇప్పుడు ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఏదన్నా హైఫన్ వచ్చి మనకు నెక్స్ట్ కంటెంట్ వచ్చింది అని అంటే ఈ హైఫన్ రిమూవ్ చేస్తాం అండ్ నెక్స్ట్ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ ని క్యాపిటల్ లెటర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నేను బ్లాక్ యాడ్ చేస్తాను. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్ యాడ్ చేసా అండ్ ఇక్కడ నేను ఏ స్టైల్ అయితే క్రియేట్ చేశానో
ఆ క్రియేట్ చేసిన స్టైల్ని నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో క్రియేట్ చేసిన స్టైల్ అనేది యాడ్ అయిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అనేది అప్లై అయిపోయిందా? అప్లై అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను, సమ్ హైట్ అనేది యాడ్ చేస్తాను. సో హైట్ ఈస్ 20 పిక్సెల్స్. సో 20 పిక్సెల్స్ కొంచెం చిన్నగా అయిపోయింది. అండ్ 40 పిక్సెల్స్. సో సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోయినా, సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో 60 పిక్సెల్స్ ఇస్తున్నా. సో 60 పిక్సెల్స్ ఇచ్చినప్పుడు సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. అండ్ కంటెంట్ ఎందుకు కనిపిస్తలేదు మనకు? కంటెంట్ ఉంది బట్ బ్లాక్ కలర్ లో ఉంది. సో నేను దానికోసం వచ్చేసి కలర్ వైట్. ఓకే, సో కలర్ అనేది వైట్ యాడ్ చేసా. సో ఫాంట్ సైజ్ అనేది కూడా సమ్ ఇంక్రీజ్ చేస్తా. సో ఫాంట్ సైజ్ ఇంతేనా? ఫాంట్ సైజ్ 32 పిక్సెల్స్. సో వై వీఆర్ గెటింగ్ ఎర్రర్? ఇక్కడ హైఫన్ ఉంది. హైఫన్ ఉంది కాబట్టి నేను హైఫన్ రిమూవ్ చేయాలి. సో హైఫన్ రిమూవ్ చేసిన తర్వాత ఎస్ అనేది ఎస్ క్యాపిటల్. ఓకే, సో ఎస్ అనేది క్యాపిటల్. సో ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోయిందా? సో సో మన స్టైల్ అనేది ఇట్లా అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ ఆబ్జెక్ట్ ని నేను డైరెక్ట్ ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ ఎక్స్ కొట్టా. సో ఎగ్జాక్ట్ గా ఈ స్టైల్ ని రిమూవ్ చేసి నేను ఎగ్జాక్ట్ గా నేను అక్కడ రాసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ ని నేను ఇక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో నేను స్టైల్ ని కమెంట్ లో పెడుతున్నా. సో ప్రాపర్టీస్ అప్లై అయినాయా? సో సేమ్ ప్రాపర్టీస్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తా, నావబార్ అయిపోయింది. అండ్ సో నావబార్కి వచ్చేసి హైట్ 60 పిక్సెల్స్. అండ్ నేను లెఫ్ట్ కంటెంట్ రైట్ కంటెంట్ తీసుకోవాలి కదా నెక్స్ట్. సో లెఫ్ట్ కంటెంట్ రైట్ కంటెంట్ అనేది నేను తీసుకుంటా. ఓకే, సో లెఫ్ట్ కంటెంట్ రైట్ కంటెంట్కి డివ్. సో ఇక్కడ డివ్ అన్నప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు? సో నేను ఈ కోడ్ అంతా తీసేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ వరకు అయితే సో కంట్రోల్ ఎక్స్ క్లిక్ చేసా. సో ఇదంతా రిమూవ్ చేసి కంట్రోల్ ఎక్స్ చేసా. సో డివ్ అన్న, సో 2 డివ్స్ అనేటివి నేను ఇట్లా క్రియేట్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. సో మనం 2 డివ్స్ అనేటివి యూజ్ చేయొద్దు. సో ఓన్లీ ఈ యాప్ డాట్ జేఎస్ లోపల కానీ ఏ కాంపోనెంట్లో అయినా కానీ రిటర్న్ చేసేటప్పుడు మనం ఎన్ని ఎలిమెంట్స్ రిటర్న్ చేస్తున్నాం ఇక్కడ? దిస్ ఇస్ ద 1 ఎలిమెంట్ అండ్ దిస్ ఇస్ ద 1 ఎలిమెంట్, రైట్? సో ఎన్ని ఎలిమెంట్స్ రిటర్న్ చేస్తున్నాం మనం? 2 ఎలిమెంట్స్ రిటర్న్ చేస్తున్నాం. బట్ 2 ఎలిమెంట్స్ రిటర్న్ చేయొద్దు. రిటర్న్ చేసే ప్రతిసారి మనం ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ మాత్రమే రిటర్న్ చేయాలి. సో సింగిల్ ఎలిమెంట్ మాత్రమే రిటర్న్ చేయాలి అన్నప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ కలిపి ఒక పేరెంట్ ఎలిమెంట్ తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఎర్రర్ వచ్చిందా మనకు? ఎర్రర్ రాలేదు. ఓకే, సో ఇట్లా నేను రిటర్న్ చేసేటప్పుడు ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ప్రీవియస్ గా రిటర్న్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చింది? సో నేను డివ్ అనేది రాస్తున్నా అండ్ ఇక్కడ ఇంకొక డివ్ క్రియేట్ చేసా. సో డివ్ క్రియేట్ చేసినప్పుడు ఎర్రర్ ఎందుకు వచ్చింది? ఈ పేరెంట్ డివ్ లోపల ఉండాలి కదా ఈ డివ్, రైట్? సో దానివల్ల మనకి ఇష్యూ వచ్చింది. ఓకే, సో ఇష్యూ రాలేదు ఇప్పుడు. సో డివ్ లోపల నేను లెఫ్ట్ మెనూ కావాలి, నాకు రైట్ మెనూ కావాలి. ఓకే, సో డివ్ యాడ్ చేసా అండ్ దిస్ ఇస్ ద 1 డివ్ అండ్ దిస్ ఇస్ ద 1 డివ్. ఓకే, సో ఇప్పుడు నాకు నేను ఈ పేరెంట్ డివ్కి వచ్చేసి స్టైల్ యాడ్ చేస్తా. సో స్టైల్ ఏం రాస్తాం? సో లెఫ్ట్ మెనూ అండ్ రైట్ మెనూ. ఓకే, సో లెఫ్ట్ మెనూ ఉన్నప్పుడు రైట్ మెనూ ఉన్నప్పుడు రెండు డిఫరెంట్ డివ్స్ కాబట్టి మనకు సెంటర్ లైన్ బై లైన్ డిస్ప్లే అని. ఓకే, సో నేను ఈ పేరెంట్ డివ్కి డిస్ప్లే సేమ్ లైన్ లో రావాలి అని అంటే డిస్ప్లే వాట్ ఈస్ ద ప్రాపర్టీ? సేమ్ లైన్ లో డిస్ప్లే అవ్వడం కోసం ఎస్ డిస్ప్లే ఫ్లెక్స్ అన్నప్పుడు 2 ఎలిమెంట్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ద సేమ్ లైన్. ఓకే, సో 2 ఎలిమెంట్స్ అనేవి డిస్ప్లే అయిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ లెఫ్ట్ మెనూకి సమ్ ప్రాపర్టీస్ అనేవి యాడ్ చేస్తాను. సో సమ్ స్టైల్ లోపల బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నప్పుడు గ్రీన్ యాడ్ చేస్తున్నా. సో గ్రీన్ కలర్ అనేది యాడ్ అయిపోయినా. సో లెఫ్ట్ మెనూ మాత్రమే యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ నేను విడ్త్ యాడ్ చేస్తాను. విడ్త్ 50%. ఓకే, సో 50% అన్నప్పుడు 50% మెనూ వచ్చిందా? సో మెనూ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది హైట్ వచ్చేసి 10% తీసుకుంటాం. సో
సో 10% తీసుకున్నప్పుడు మనకు 10% లో డిస్ప్లే అయిపోయింది. అండ్ ఇక్కడ హైట్ వచ్చేసి ఒక 80% తీసుకుంటా. ఓకే, సో 80% తీసుకున్నప్పుడు మన కంటెంట్ లేదు కాబట్టి మనకు ఐటమ్ అనేది డిస్ప్లే అవ్వలేదు. సో నేను ఇక్కడ ఇంకొక div అనేది యాడ్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్. సో మన కంటెంట్ అనేది ఎక్కడ డిస్ప్లే అవుతుంది? ఇక్కడ నుంచే డిస్ప్లే అవుతుంది. ఎందుకు? ఎలిమెంట్ అనేది ఇక్కడ కంటెంట్ లేదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెఫ్ట్ మెనూ లోపల ఉన్న కంటెంట్ ని డూప్లికేట్ చేస్తాను. సో మనకు ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫూటర్ అనుకుంటా. సో ఫూటర్ అన్నప్పుడు దిస్ ఇస్ ద లెఫ్ట్ మెనూ అండ్ దిస్ ఇస్ ద రైట్ మెనూ. సో ఇక్కడ నేను రైట్ మెనూ కూడా సమ్ CSS ప్రాపర్టీస్ అనేవి యాడ్ చేస్తా. కంట్రోల్ C అండ్ ఇక్కడ ఈ పేరెంట్ కి యాడ్ చేస్తా ఈ విడ్త్ హైట్ అనేది. సో సో మల్టిపుల్ ఎలిమెంట్స్ కి నేను యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో పేరెంట్ కి యాడ్ చేసినప్పుడు 2 ఎలిమెంట్స్ కి అప్లై అయిపోతాయి, రైట్? సో డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ విడ్త్ అండ్ హైట్ యాడ్ చేస్తాం. విడ్త్ 100%, హైట్ కూడా 100%. బట్ నేను ఏం చేస్తానంటే VH ఇస్తాను. విడ్త్ అనేది విడ్త్ వచ్చేసి హైట్ వచ్చేసి వర్టికల్ హైట్ VH అనేది యాడ్ చేస్తా. సో 80 ఇక్కడ వచ్చేసి 10 వర్టికల్ హైట్ అండ్ ఇక్కడ వచ్చేసి 80 VH యాడ్ చేసాం. ఓకే, సో మన కంటెంట్ అనేది ఎక్కడ వరకు వచ్చింది? ఓన్లీ 80% ఆఫ్ స్పేస్ మాత్రమే ఆక్యుపై చేసింది. సో రిమైనింగ్ 10% అండ్ టాప్ 10% అనేది ఎక్కడ డిస్ప్లే అయిపోయింది? సో 10% is occupied to the nav bar and another 10% is occupied to the footer. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తా? ఆరో దగ్గర ఫూటర్ యాడ్ చేస్తా. ఓకే, సో ఇక్కడ నేను విడ్త్ 50% ఇస్తా సేమ్. సో పర్టికులర్ ఎలిమెంట్ కి మాత్రమే 50% యాడ్ చేయాలి కాబట్టి సో 50% యాడ్ అయిపోయింది. సో లెఫ్ట్ మెనూ క్రియేట్ అయిపోయింది అండ్ కలర్ అనేది కూడా చేంజ్ అవుతుంది. సో కలర్ వైట్. ఓకే, సో నెక్స్ట్ సేమ్ ప్రాపర్టీస్ I will apply to the right menu. ఓకే, సో ఇక్కడ నేను కలర్ అనేది గ్రీన్ కాకుండా బ్లూ యాడ్ చేస్తాను. ఓకే, అండ్ ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అనేది 24 పిక్సెల్స్. ఫాంట్ వెయిట్ ఫాంట్ సైజ్ 24 పిక్సెల్స్. ఓకే, సో 24 పిక్సెల్స్ అన్నప్పుడు లెఫ్ట్ మెనూ అండ్ రైట్ మెనూ అడ్జస్ట్ అయిపోయినాయా గైస్? ఇక్కడ వరకు క్లియరా? గైస్ క్లియరా? ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు నేను ఫూటర్ కి సమ్ స్టైలింగ్ అనేది యాడ్ చేస్తాను. ఓకే, సో ఇట్లా నేను సేమ్ లైన్ లో యాడ్ చేసేస్తా అండ్ మల్టిపుల్ ప్రాపర్టీస్ అనేటి అండ్ మనకి ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి నేను సేమ్ లైన్ లో యాడ్ చేస్తాను అండ్ ఓకే సేవ్ చేస్తాను. సో నేను సేమ్ స్టైల్ అనేది ఫూటర్ కూడా యాడ్ చేస్తాను. ఓకే, సో సేమ్ స్టైల్ I will apply to the footer. ఓకే, సో ఫూటర్ లోపల మన కంటెంట్ కి ఆ ప్రాపర్టీస్ అనేవి అప్లై అయిపోయినాయా? అప్లై అయిపోయినాయి. ఓకే, సో ఇక్కడ 80 VH అనేది కాదు, ఓన్లీ 10 VH. ఓకే, సో నాట్ దిస్ వన్ అండ్ 10 VH. సో 10 VH అన్నప్పుడు సో దిస్ ఇస్ ద 80 VH అండ్ దిస్ ఇస్ ద 10 VH. ఓకే, సో యాక్చువల్గా నేను కాపీ చేయాల్సింది హెడర్ ప్రాపర్టీస్ కదా. సో నేను హెడర్ ప్రాపర్టీస్ కాపీ చేస్తున్నా. సో కాపీ హెడర్ కి ఫూటర్ కి సేమ్ ప్రాపర్టీస్ అప్లై చేసా. ఓకే, సో సేమ్ ప్రాపర్టీస్ అప్లై చేసినప్పుడు ఫూటర్ కూడా ప్రాపర్టీస్ అప్లై అయిపోయా. సో దట్స్ ఇట్. ఓకే, సో కాంపోనెంట్స్ అనేవి ఎట్లా యాడ్ చేస్తున్నా అండ్ యాడ్ చేసిన కాంపోనెంట్ కి CSS ప్రాపర్టీస్ అనేవి ఎట్లా యాడ్ చేస్తాం, ఇదే ప్రాపర్టీ. ఓకే, సో ఒకవేళ మనకు హైఫన్ అనేది వచ్చింది అని అంటే CSS హైఫన్ అనేది యూజ్ చేసామనంటే వీఆర్ రిమూవింగ్ ద హైఫన్ అండ్ వీఆర్ యాడింగ్ ద క్యాపిటల్ లెటర్. సో ఫాంట్ సైజ్, ఫాంట్ ఫ్యామిలీ అండ్ ఫాంట్ వెయిట్. సో ఇట్లా ప్రాపర్టీస్ ఏమన్నా వచ్చినాయి అని అంటే మనం హైఫన్ యూజ్ చేసి వాడే CSS ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ లో హైఫన్ రిమూవ్ చేస్తాం
అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని క్యాపిటల్ యాడ్ చేస్తాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, అండ్ ఫాంట్ సైజ్, ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ వెయిట్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ CSS ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. సో మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్, మార్జిన్ బాటమ్, సో ప్యాడింగ్. సో ఈ ప్రాపర్టీస్ లో కూడా వీఆర్ యూజింగ్ లైక్ దిస్. ఓకే, సో గైస్ ఇక్కడ వరకు క్లియర్ కదా. కాంపోనెంట్స్ లో CSS అనేది ఎట్లా యాడ్ చేస్తామని చూసాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కాంపోనెంట్స్ అన్ని నేను ఏ కాంపోనెంట్ ఆ కాంపోనెంట్ సపరేట్ చేస్తాను. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ ద navbar.js. ఓకే, సో నేను SRC లోపల SRC లెవెల్లో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో దట్ ఈస్ ద కాంపోనెంట్స్. ఓకే, కాంపోనెంట్స్ అనే ఫోల్డర్ లో నేను ఏం చేస్తాను navbar.js. ఓకే, సో navbar.js లోపల సో నేను ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలి. సో ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలి అని అంటే సో ఫంక్షన్ సో navbar. సో navbar. ఓకే, సో ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసిన ఫంక్షన్ ని నేను ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకే, సో ఎక్స్పోర్ట్ అనేది ఎందుకు చేస్తాం అనేది కూడా నేను చెప్తా. సో ఫస్ట్ ఫంక్షన్ అనేది రాసాం. సో ఫంక్షన్ లోపల మనం ఏం రాస్తాం, నెక్స్ట్ రిటర్న్ చేస్తాం. ఓకే, సో రిటర్న్ చేసినప్పుడు మనం ఏం రిటర్న్ చేస్తాం, సమ్ ఎలిమెంట్ అనేది రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ రిటర్న్ చేసే ఎలిమెంట్ ఏంటి, navbar లోపల రాసిన కంటెంట్ ఏదైతే ఉందో సో దిస్ ఇస్ ద navbar. ఓకే, సో navbar లోపల మనం రాసిన కంటెంట్ ఏముంది ఇక్కడ మనకు navbar. ఓకే, సో ఇక్కడ ఈ navbar ని నేను రిమూవ్ చేస్తాను. సో కాపీ చేసా అంటే navbar కాంపోనెంట్ ని నేను ఇక్కడ బైండ్ చేసా. ఓకే, సో కంట్రోల్ V. ఓకే, సో ఇక్కడ నేను డివైడ్ చేస్తున్నా. సో ఎంటీ ఫ్రాగ్మెంటేషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో ఎంటీ ఫ్రాగ్మెంట్స్ అనేవి యూజ్ చేసైనా మనం సో ఇప్పుడు డిస్కస్ చేసాం కదా మనం. సో ఇప్పుడు నేను మల్టిపుల్ డ్యూ కాన్సెప్ట్స్ అనేవి యూజ్ చేయలేను ఇక్కడ నేను. ఓకే, సో ఇట్లా మల్టిపుల్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేయలేకపోతున్నా. సో దానికోసం వచ్చేసి వీఆర్ యూజింగ్ ద ఎంటీ డ్యూ. ఓకే, సో నేను ఇట్లా మల్టిపుల్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేయలేదు కాబట్టి సో ఇట్లా మనం ఏం చేసాం, సో డ్యూ ట్యాగ్స్ రెండింటిని కాపీ చేసినప్పుడు ఇట్లా మనకు పేరెంట్ డివ్ అనేది ఉండాలని చెప్పే కదా. సో పేరెంట్ డివ్ అనేది క్రియేట్ చేసా అండ్ క్రియేట్ చేసిన పేరెంట్ డివ్ని నేను కింద రిటర్న్ చేశాను. ఏదో డివ్ ట్యాగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏదన్నా ఏ కాంపోనెంట్ ఏ ట్యాగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, బట్ పేరెంట్ అనేది ఒకటే ఎలిమెంట్ ఉండాలి. ఓకే, సో దిస్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్. ఓకే, సో ఇక్కడ డివ్ అయినా ఉండొచ్చు లేదంటే ఎంటీ ఫ్రాగ్మెంట్. ఓకే, సో ఎంటీ ఫ్రాగ్మెంట్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద ఫ్రాగ్మెంట్. ఓకే, సో ట్యాగ్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇట్లా నేను పేరెంట్ ట్యాగ్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ నేను ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ మాత్రమే రిటర్న్ చేస్తున్నాను కాబట్టి సో ఇక్కడ navbar. ఓకే, సో navbar అనేది క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, navbar అనే కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ navbar అనే కాంపోనెంట్ క్రియేట్ చేసా అండ్ లెఫ్ట్ మెనూ. సో లెఫ్ట్ మెనూలో కూడా లెఫ్ట్ మెనూ డాట్ జేఎస్. ఓకే, సో లెఫ్ట్ మెనూ లోపల కూడా ఫంక్షన్ లెఫ్ట్ మెనూ. సో ఫంక్షన్ లెఫ్ట్ మెనూ అండ్ రిటర్న్ ద సో div సో లెఫ్ట్ మెనూ అనే కాంపోనెంట్ క్రియేట్ చేసా అండ్ నెక్స్ట్ మనకి ఇంకేం కాంపోనెంట్స్ ఉన్నాయి, రైట్ మెనూ. ఓకే, సో డిఫరెంట్ ఫైల్స్ లెక్క కన్సిడర్ చేసాం కదా మనం. సో నేను రైట్ మెనూ అనే ఒక కాంపోనెంట్ కూడా క్రియేట్ చేస్తాను సేమ్ లెవెల్ రైట్ మెనూ డాట్ జేఎస్. ఓకే, సో ఇక్కడ నేను ఫంక్షన్ రైట్ మెనూ. ఓకే, సో రైట్ మెనూ అన్నప్పుడు రిటర్న్ చేస్తున్నాను. సో రైట్ మెనూ యాడ్ చేసా అండ్ సేమ్ కాంపోనెంట్ కాపీ చేస్తున్నా అండ్ నెక్స్ట్ మనం ఇంకేం క్రియేట్ చేయాలి. సో ఏమేం కాంపోనెంట్స్ క్రియేట్ చేసాము, navbar, లెఫ్ట్ మెనూ, రైట్ మెనూ. ఇంకేం కాంపోనెంట్ అనేది పెండింగ్ ఉంది మనకి ఇక్కడ, ఫూటర్స్. ఎస్ ఫూటర్ అనేది పెండింగ్ ఉంది. సో నేను ఫూటర్ డాట్ జేఎస్ అనే కాంపోనెంట్ ని క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ రైట్ మెనూ దగ్గర ఫూటర్ మనము ఈ ఫంక్షన్ కూడా షార్ట్ కట్ లో రాయొచ్చు కదా. రాయొచ్చు బట్ స్టార్టింగ్ లెవెల్లో ఉన్నప్పుడు మనకు షార్ట్ కట్స్ యూజ్ చేయడం కంటే హ్యాండ్స్ ఆన్ యూజ్ చేయడం బెటర్ కదా.
అది ప్లస్ షార్ట్ కట్స్ కూడా చెప్తే నేను షార్ట్ రియల్ టైం కట్స్ కూడా చెప్తా. ఎక్స్పీరియన్స్ యూస్ఫుల్ షార్ట్ అవుతుంది కదా. కట్స్ కూడా చెప్తా, బట్ ఒక 4 to 5 సెషన్స్ తర్వాత షార్ట్ కట్స్ చెప్తా. ఓకే సార్. ఓకే, సో ఎక్స్టెన్షన్స్ అనేవి ఉంటాయి. సో ఎక్స్టెన్షన్స్ ఎట్లా ఉంటాయంటే ఆర్ఎఫ్సి అన్నప్పుడు మనకి కాంపోనెంట్ మొత్తం స్ట్రక్చర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇట్లా ఆర్ఎఫ్సి అన్నప్పుడు ఇట్లా డైరెక్ట్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అనే ఫంక్షన్ తోటి వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మనం ఓన్లీ సింటాక్సెస్ డిస్కస్ చేస్తాను కదా, సో దానివల్ల నేను సింటాక్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఓకే అండ్ సార్. నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్ లో కూడా నెక్స్ట్ 3 to 4 సెషన్స్ లో మీకు ఫంక్షన్స్ అనేటి సింటాక్స్ కూడా హ్యాండ్స్ అయిన తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ 3 to 4 సెషన్స్ లో. ఓకే, ఓకే సార్. అండ్ ఇప్పుడు నేను ఈ కాంపోనెంట్స్ అన్నిటిని నేను ఇక్కడ యాప్ కంటెంట్ ఏదైతే ఉందో ఈ nav బార్ దగ్గర నేను nav bar డాట్ జేఎస్ అనే ఫైల్ని కాల్ చేస్తాను. సో nav bar డాట్ జేఎస్. సో నాకు సజెషన్ అనేది చూపిస్తుందా? చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు అని అంటే nav bar డాట్ ఫంక్షన్ అనే ఒక ఫైల్ని ఎక్స్పోర్ట్ ఫంక్షన్ని నేను క్రియేట్ చేశాను. సో ఎక్స్టర్నల్గా క్రియేట్ చేసిన ఫంక్షన్ని నేను ఇక్కడ మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాను. బట్ నేను ఈ కాంపోనెంట్ నేను ఎక్కడైనా యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకే, సో విత్ ద ఎక్స్పోర్ట్ డిఫాల్ట్. ఓకే, సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మనం ఏ ఫంక్షన్ ని క్రియేట్ చేసాం? nav bar. ఓకే, సో nav bar అనే ఫంక్షన్ ని నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఓకే, సో nav bar అనే ఫంక్షన్ ని ఎక్స్పోర్ట్ చేశాను. ఓకే, సో ఆ ఫంక్షన్ ని నేను ఎట్లా ఇంపోర్ట్ చేస్తా? ఇంపోర్ట్. సో ఎక్స్పోర్ట్ చేసిన ఫంక్షన్ ని నేను ఇక్కడ యూజ్ చేసుకోవాలి అని అంటే ఐఎమ్ యూజింగ్ ద ఇంపోర్ట్. సో ఎక్స్పోర్ట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్పోర్ట్ ద ఫంక్షన్ అండ్ ఇంపోర్ట్ ఈజ్ యూజ్డ్ టు ఇంపోర్ట్ ద ఫంక్షన్. సో నేమింగ్స్ లోపలనే ఉన్నాయి మనకి డెఫినేషన్స్. సో నేను ఇక్కడ nav bar ని ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. సో nav ఐటమ్. ఓకే, సో nav ఐటమ్ ని నేను ఇంపోర్ట్ చేస్తున్నా ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద సేమ్ పాత్. ఓకే, సో డాట్ బ్యాక్ స్లాష్ ఇచ్చానంటే కరెంట్ పాత్ లోపలనే. సో యాప్ డాట్ జేఎస్ లెవెల్లో మనకి ఏ పాత్ ఉంది? యాప్ డాట్ జేఎస్ లెవెల్లో కాంపోనెంట్స్ ఉంది. ఓకే, సో కాంపోనెంట్స్ లోపల ఉన్న nav bar కావాలి కదా నాకు. సో కాంపోనెంట్స్ లోపల ఉన్న కాంపోనెంట్స్. ఓకే, సో కాంపోనెంట్స్ లోపల ఉన్న nav bar. ఓకే, సో nav bar ని సెలెక్ట్ చేసాం. సో ఇప్పుడు ఈ ఫైల్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సో nav bar డాట్ జేఎస్ ని నేను ఇంపోర్ట్ చేశాను విత్ ద నేమ్ ఆఫ్ nav ఐటమ్. ఓకే, సో nav ఐటమ్ అనేది యూజ్ చేసుకుంటే నేను ఒక ట్యాగ్ లెక్క nav ఐటమ్ అన్నప్పుడు సో నేను ఇక్కడ nav bar అని రాసానా? రాయలేదు. ఎక్కడ రాసా? nav bar అనేది nav bar కాంపోనెంట్ లోపల మాత్రమే రాసా. సో కాంపోనెంట్. ఓకే, కాంపోనెంట్ కాంపోనెంట్. సో nav bar కాంపోనెంట్ అనేది యాడ్ చేసా. సో మనకి కాంపోనెంట్ అనేది ఇక్కడ బైండ్ అయిపోయిందా? nav bar కాంపోనెంట్ అనేది. ఓకే, సో ఎట్లా ఇంపోర్ట్ చేసా? విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంపోర్ట్. ఓకే, సో ఎక్స్పోర్ట్ చేస్తే మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఇంపోర్ట్ చేసినప్పుడు nav bar ఐటమ్ అనేది ఇంపోర్ట్ యాజ్ ఎ nav bar వాజ్ నాట్ ఫౌండ్. సో నువ్వు ఇంపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నావు, ఈ కాంపోనెంట్ అనేది నాకు ఎక్కడ అనేది దొరకలేదు. ఓకే, సో ఈ ఫంక్షన్ ఉంది కానీ ఇది మనకు యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. సో ఆ ఫంక్షన్ ని మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటే మాత్రమే వీ కెన్ ఏబుల్ టు ఇంపోర్ట్ ద ఫంక్షన్. ఓకే, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అనేది లేదు, బట్ ఇంపోర్ట్ అనేది యూజ్ చేస్తున్నాం అన్నట్టుగా మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, సో వాజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద nav bar లెవెల్. ఓకే, సో ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ చేస్తే మాత్రమే ఐ కెన్ ఏబుల్ టు ఇంపోర్ట్ ద ఫంక్షన్. ఓకే, సో ఎక్స్పోర్ట్ చేసా అండ్ ఇంపోర్ట్ అనేది ప్రాపర్ గా వర్క్ అయింది. ఓకే, సో ఇక్కడ యూజ్ చేసిన ఈ కాంపోనెంట్ నేమే మనం ఖచ్చితంగా యూజ్ చేయాలని ఏం లేదు. సో దాని గురించే నేను nav ఐటమ్ అని తీసుకున్నా. అండ్ ఇక్కడ ఏ నేమ్ అయితే మనం ఇస్తామో ఇక్కడ ఇచ్చిన నేమ్ అనేది మనం కాంపోనెంట్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. ఒక ట్యాగ్ లెక్క ఇచ్చేసామనంటే మనం ఈ కాంపోనెంట్ మొత్తాన్ని యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎంటీ div అనేది తీసుకుంటా, లేదంటే ఎంటీ ఫ్రాగ్మెంట్స్, ఇట్లా ఎంటీ ఫ్రాగ్మెంట్స్ అనేది తీసుకోవచ్చు. సో నేను nav bar కాంపోనెంట్ 2 రాసాను. సో మనకు 2 ఐటమ్స్ వచ్చినాయా? డిస్ప్లే అయినాయా? సో ఇట్లా మల్టిపుల్ కాంపోనెంట్స్, మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనం యాడ్ చేయొచ్చు. సో లెఫ్ట్ మెనూ కాంపోనెంట్ ఇంపోర్ట్ చేయాలి, రైట్ మెనూ కాంపోనెంట్ ఇంపోర్ట్ చేయాలి. సో ఎక్స్పోర్ట్ చేయడానికి వాట్ ఇస్ ద ఎక్స్పోర్ట్ మెథడ్? ఎక్స్పోర్ట్ స్పేస్ డిఫాల్ట్, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ లెఫ్ట్ మెనూ. ఓకే, ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నేమ్ తోటి మనం ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకే, సో లెఫ్ట్ మెనూ కాంపోనెంట్. ఓకే, సో నెక్స్ట్ సేమ్ రైట్ మెనూ export space default space right menu. Okay, so right menu and component. Okay,
సో నెక్స్ట్ ఫూటర్ కూడా నేను సేమ్ ఎక్స్పోర్ట్ రాస్తాను. ఓకే, సో ఫూటర్ కాంపోనెంట్. సో ఈడ మనం రాసే కంటెంట్ ఏదైతే ఉందో ఈ ఫూటర్ అనేది నాకు ఎందుకు వస్తుంది ఇట్లా ఇష్యూ, ఇక్కడ చూడండి. సో ఇక్కడ నాకు ఎర్రర్ లెక్క చూపిస్తుంది. ఓకే, సో ఎందుకు? సో దిస్ ఇస్ ద కేస్ సెన్సిటివ్, కుడ్ నాట్ ఫైండ్ ద నేమ్ ఆఫ్ ఫూటర్. సో ఫూటర్ నేను ఎక్స్పోర్ట్ చేస్తాను, బట్ అది ఎక్కడ నాకు ఫైండ్ అవుట్ అవ్వలేదు. సో నువ్వు క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేయి అని చూపిస్తుంది. సో ఫూటర్ అని రాసా కాబట్టి నాకు ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఓకే, సో నేను కాంపోనెంట్స్ లోపల app.js లోపల సో ఎట్లా ఇంపోర్ట్ చేయాలి? సో లెఫ్ట్ మెనూకి ఇంపోర్ట్ లెఫ్ట్ ఐటమ్ ఫ్రమ్ కాంపోనెంట్స్ లోపల ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంపోనెంట్స్ లో కాకుండా ఈ లెఫ్ట్ మెనూని app.js లెవెల్లోనే యూజ్ చేశాను. అప్పుడు నేను ఎట్లా తీసుకుంటా? ఈ మనకు సో navbar అనేది ఇంపోర్ట్ చేస్తాం. సో ఇంపోర్ట్ చేసినప్పుడు navbar అనేది ఎక్కడ ఉంది? సేమ్ పాత్ లోపల navbar కాబట్టి సేమ్ పాత్ లోపల navbar అనేది యాడ్ చేస్తాం. సో కాంపోనెంట్స్ లోపల ఈ app.js లో కాంపోనెంట్స్ లోపల లెఫ్ట్ ఐటమ్ ఉంది కదా. సో కాంపోనెంట్స్ లోపల ఉన్న లెఫ్ట్ మెనూ అండ్ రైట్ మెనూ, రైట్ మెనూ. ఓకే, సో లెఫ్ట్ ఐటమ్. సో నేమింగ్ అనేది నేను డిఫరెంట్ గా తీసుకుంటా. ఓకే, సో మస్ట్ అండ్ షుడ్ గా మనం అదే నేమ్ తీసుకోవాలని ఏం లేదు. సో ఇంపోర్ట్ సో ఇంపోర్ట్ ఫూటర్ ఐటమ్ ఫ్రమ్ కాంపోనెంట్స్ లో ఉన్న ఫూటర్. ఓకే, సో ఇక్కడ నేను nav ఐటమ్ మాత్రమే నేను డైరెక్ట్ navbar లో తీసుకున్నా. ఎందుకు? ఈ navbar అనే కాంపోనెంట్ ని నేను కాంపోనెంట్స్ అనే ఫోల్డర్ లో క్రియేట్ చేయలేదు. ఓకే, సో నేను దీన్ని మూవ్ చేసినప్పుడు సో ఫైల్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. అండ్ navbar అనేది నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ అవ్వట్లేదు ప్రాపర్గా. సో SRC లోపల డైరెక్ట్ ఉన్న ఈ navbar ని కట్ చేసి కాంపోనెంట్స్ లో ప్లేస్ చేసాం. ఓకే, సో లెఫ్ట్ మెనూ రైట్ మెనూ అండ్ ఈ app.js మూవ్ అయింది. సో నేను app.js ని కరెంట్ ప్లేస్ లోనే రీప్లేస్ చేసాను. ఓకే, సో app.js లోపల ఉన్న నేను ఏ ఫైల్ ని కాల్ చేయాలన్నా కానీ కాంపోనెంట్స్ లోపల ఉన్న ఫైల్ కదా. సో కాంపోనెంట్స్ లోపల ఉన్న navbar. సో లెఫ్ట్ ఐటమ్ దగ్గర నేను లెఫ్ట్ ఐటమ్ ని కాల్ చేస్తున్నా. సో లెఫ్ట్ ఐటమ్. సో కాంపోనెంట్ ని ఓపెనింగ్ క్లోజింగ్ అయినా రాసుకోవచ్చు, లేదంటే నేను డైరెక్ట్ ఓపెనింగ్ ట్యాగ్ సో లెఫ్ట్ ఐటమ్ ఓపెనింగ్ క్లోజింగ్ ఇట్లానైనా రాయొచ్చు. ఓకే, సో లెఫ్ట్ ఐటమ్ అన్నప్పుడు లెఫ్ట్ మెనూ కాంపోనెంట్ వచ్చిందా. సో లెఫ్ట్ మెనూ కాంపోనెంట్ ఇట్లానైనా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇట్లా nav ఐటమ్ లెక్కనైనా యూజ్ చేయొచ్చు. సో సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అన్నప్పుడు మనం ఎట్లా ఇస్తాం? డైరెక్ట్ బ్యాక్ / అనేది ఇస్తాం. ఓకే, సో ఓపెనింగ్ ట్యాగ్ ఇచ్చి మనం క్లోజింగ్ ట్యాగ్ ఇవ్వలేదంటే ఎర్రర్ చూపిస్తాను. సో ఇట్లనైనా సెల్ఫ్ క్లోజింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లనైనా యూజ్ చేయొచ్చు. ఓకే, సో రైట్ కాంపోనెంట్ అన్నప్పుడు రైట్ సో ఇప్పుడు నేను రైట్ మెనూ అని తీసుకున్నా. సో రైట్ మెనూ అన్నప్పుడు నాకు ఈ కాంపోనెంట్ అనేది బైండ్ అవ్వలేదు. ఎందుకు బైండ్ అవ్వలేదు చెప్పండి ఇక్కడ మీరు. సో రైట్ మెనూ అనే కాంపోనెంట్ రైట్ ఐటమ్స్ ఇచ్చాం కదా సార్. ఎస్, రైట్ ఐటమ్ తోటి ఇంపోర్ట్ చేసాం. ఇంపోర్టెడ్ నేమ్ యాజ్ రైట్ ఐటమ్. బట్ ఇక్కడ మనం ఏ ఫైల్ తీసుకున్నా గానీ ఇక్కడ ఏ నేమ్ తోటి ఇంపోర్ట్ చేస్తున్నామో ఆ నేమ్ తోటే కాల్ చేయాలి. ఓకే, అండ్ దట్ ఈస్ ద గుడ్ క్యాచ్. ఓకే, సో ఫూటర్ ఐటమ్ తోటి ఇంపోర్ట్ చేసా కాబట్టి ఫూటర్ ఐటమ్. ఓకే, సో ఇట్లా నేను 2 టైప్స్ లో రాసా. సో మీరు
ఇట్లా కన్వీనియంట్ గా 2 టైప్స్ లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో 2 టైప్స్ ఆఫ్ చేంజెస్ అనేది చూడండి. ఓకే, సో ఫూటర్ కాంపోనెంట్ అన్నప్పుడు ఫూటర్ వచ్చిందా. సో ఇట్లా మనం ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ ఐటమ్స్ లోపల నేను ఒక 50 లైన్స్ ఆఫ్ కోడ్ లేదంటే 20 లైన్స్ ఆఫ్ కోడ్, సో లెఫ్ట్ మెనూ అనేది మల్టిపుల్ టైమ్స్ రాస్తా. ఫర్ ఎగ్జాంపుల్ సో 4 లైన్స్ 5 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. సో 4 లైన్స్ 5 లైన్స్ ఆఫ్ కోడ్ అన్నప్పుడు నేను లెఫ్ట్ మెనూని నేను మల్టిపుల్ ప్లేసెస్ లో యూజ్ చేద్దాం అనుకున్నా. సో లెఫ్ట్ మెనూ అనే కాంపోనెంట్ ని నేను మల్టిపుల్ ప్లేసెస్ లో యూజ్ చేద్దాం అనుకున్నప్పుడు సో నేను ఇట్లా మల్టిపుల్ టైమ్స్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఎన్నిసార్లు వచ్చింది నాకు ఈ కంటెంట్ 1 2 4 6 8 10 12. సో యాక్చువల్గా నేను ఆ లెఫ్ట్ మెనూ కంటెంట్ అనేది ఎన్నిసార్లు రాసా, ఓన్లీ 6 టైమ్స్ రాసా. బట్ 12 టైమ్స్ ఎందుకు వచ్చింది? ఇక్కడ 2 times ఇచ్చారు సార్ these లెఫ్ట్ are అయితే. the 6 times and this is the 6 times. సో నేను 2 times కాల్ చేసా కాబట్టి 6 లైన్స్ అనేది 2 times ఇటరేట్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద కాంపోనెంట్ రీయూజబిలిటీ. ఓకే, సో మనం ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ ని రాసి ఆ కాంపోనెంట్ ని మల్టిపుల్ ప్లేసెస్ లో యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఈ కాంపోనెంట్ నేమ్ తోటి సో లెఫ్ట్ మెనూ డాట్ జేఎస్ అనే ఫైల్ ని నేను ఇట్లా ఇంపోర్ట్ చేసుకున్న నేమ్ తోటి ఇట్లా కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద రీయూజబిలిటీ కాన్సెప్ట్. ఓకే, సో గైస్ క్లియరా ఈ కాన్సెప్ట్? కాంపోనెంట్ ని ఎక్స్టర్నల్ కాంపోనెంట్ ని ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తాం అండ్ ఎట్లా ఇంపోర్ట్ చేస్తాం, సో ఈ కాన్సెప్ట్స్ అనేది వర్కౌట్ చేయండి. సో క్లియర్ కదా? సార్ క్లియర్. ఓకే, అండ్ దిస్ ఈస్ ద ఎనఫ్ ఫర్ దిస్ సెషన్. అండ్ ఈ కాన్సెప్ట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి అండ్ నెక్స్ట్ సెషన్ లోపల నెక్స్ట్ కాన్సెప్ట్స్ అనేవి చూద్దాం. సో ఇక్కడ రియాక్ట్ లోపల వచ్చేసరికి మీకు ఎట్లా ఉంటుంది అంటే జావా స్క్రిప్ట్ లో ఒక సెషన్ కి ఇంకో సెషన్ కి సంబంధం ఉండదు. సో కంప్లీట్ గా డిపెండెన్సీ అనేది ఉండదు. సో రిలేషన్ అనేది ఉంటుంది బట్ కంప్లీట్ గా డిపెండెన్సీ అనేది ఉండదు. సో ఇక్కడ ఎట్లుంటుంది అని అంటే ప్రీవియస్ సెషన్ కి ఈ సెషన్ అనేది కంప్లీట్ గా డిపెండెన్సీ అనేది క్రియేట్ అయి ఉంటుంది. సో నేను నెక్స్ట్ సెషన్ లోపల ఈ ఇంపార్టెంట్ ఏంటి ఎక్స్పోర్ట్ ఏంటి ఇవన్నీ మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఐటమ్స్. సో ఈ కాన్సెప్ట్ అనేది మనం ప్రతి సెషన్ లో డిస్కస్ చేస్తామా చెయ్యం. సో ఇంపార్టెంట్ ఏంటి అండ్ ఎక్స్పోర్ట్ అంటే ఏంటి అనేది మీకు ఐడియా ఉండాలి. ఓకే, సో ఇట్లాంటి మనం ఏదైనా కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేస్తున్నాం అని అంటే ఆ కాన్సెప్ట్ అనేది మనకు మస్ట్ అండ్ షుడ్ గా తెలిసి ఉండాలి. సో మీకు ఆ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు ఐడియా వస్తుంది? ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఐడియా వస్తుంది. సో రెగ్యులర్ గా కాన్సెప్ట్స్ అనేది ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి అండ్ దిస్ ఈస్ ఎనఫ్ ఫర్ దిస్ సెషన్. ఓకే, సో ఎనీ డౌట్స్? సార్ రియాక్ట్ యాప్ నేను వీడ్జేస్ లో చేశాను సార్, దాంట్లోనే చేయొచ్చు కదా సార్ ప్రాక్టీస్? రియాక్ట్ యాప్ లోపల మీరు ఏం చేశారు? రీడ్ చేశారా? వీడ్జేస్ అవును సార్, వీడ్జేస్ లో చేశాను. వ్యూ చేసి ఓకే అయ్యా సార్. ఓకే, వ్యూ చేసి ఇన్స్టాల్ చేశారు. ఓకే, అండ్ ఎర్రర్ వస్తుందా? ఎర్రర్ ఏం లేదు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అదేనా ఓకే కదా సార్? ఎస్, బట్ మనకు అన్ని సపోర్ట్ చేస్తాయని చెప్పలేము. బట్ Okay. ఏదైనా ఎక్స్టర్నల్ లైబ్రరీస్ అనేది ఇది మీరు స్టాక్ బ్లిడ్ యూజ్ చేస్తున్నారా? వీట్ సార్, విఐటి. మీరు స్టాక్ బ్లిడ్జ్ లో వ్యూ చేసి అనేది యూజ్ చేస్తున్నారా? లేదంటే నార్మల్ గా మీరు npm ఇన్స్టాల్ యూజ్ చేస్తున్నారా? వ్యూ కాదు సార్, వీడ్జేస్ చేసి క్రియేట్ అది చేశాను సార్, క్రియేట్ యాప్. ఇదే కదా మీరు అనేది? ఎస్ సార్, ఎస్ సార్. సో ఇది మీరు మీ అప్లికేషన్ మీ ఇంటర్నల్ గా మీరు ఇన్స్టాల్ చేస్తారా లేదంటే ఏదైనా ఎక్స్టర్నల్ సోర్స్ లో యూజ్ చేస్తారా దీన్ని? ఇంటర్నల్. ఓకే, ఇంటర్నల్ గా ఇన్స్టాల్ చేశారా? సో నో Yes, sir. ప్రాబ్లం, బట్ డిఫరెన్స్ ఏముండదు. బట్ మీరు వైట్ చేస్ అనేది ఎందుకు యూజ్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే మీకు వైట్ చేస్ మీద ఏమన్నా అంటే అది డిబ్రికేట్ అయిందని వస్తుంది సార్ నాది, అందుకు మా బ్రదర్ ఇది చేయించాడు. ఓకే, డిప్రికేటెడ్ అని వస్తుందా మీకు? సో Yes, sir, yes. ఒకసారి మీకు డిప్రికేటెడ్ అని వచ్చినప్పుడు మాక్సిమం అట్లాంటి ఇష్యూ రాదు. సో నేను ఒక కమాండ్ ఇస్తాను మీకు, కమాండ్ అనేది నేను షేర్ చేస్తాను క్లాస్ Okay, అయిపోయాక. సో Okay, మీకు ఎర్రర్ ఏమన్నా ఒకసారి అండ్ దిస్ ఈస్ ఎనఫ్ ఫర్ దిస్ సెషన్ అండ్ జస్ట్ వెయిట్.